కొన్ని విషయాల్లో ఇరాన్ తక్కువే కావచ్చు ఇజ్రాయెల్, అమెరికా కంటే. కొన్ని విషయాలు కాదు, చాలా విషయాల్లో తక్కువ. క్షిపణిలో మంచి బలమైనటువంటి దేశమే కానీ ప్రస్తుతానికైతే ఇగోకి పోయో లేకపోతే ఇక ఎలాగైనా సరే తన ఉనికిని కాపాడుకోవడం కోసమో ప్రపంచంలో నేను కూడా చాలా బలమైనటువంటి శక్తివంతమైన దేశమనో లేకపోతే ఏదో మొత్తానికి ఇరాన్ అయితే ఇజ్రాయెల్ నుంచి, అమెరికా నుంచి పోరాడగలుగుతోంది. అలాగే గల్ఫ్ దేశాల మీద కూడా దాడులు చేయగలుగుతుంది. అయితే ఇక్కడ అసలైనటువంటి ట్విస్ట్ ఏంటంటే ఇరాన్ ఇప్పుడు అమెరికాని కూడా భయపెట్టే పరిస్థితి. సంచలనమైనటువంటి ఇంజనీరింగ్ రివర్స్తో దాడులు చేయగలుగుతుంది. ప్రధానంగా అమెరికా ఇంతకు ముందు రష్యా మీద దాడులు చేయడానికి ఉక్రెయిన్కి పంపించినటువంటి అత్యాధునికమైనటువంటి క్షిపణుల్ని, డ్రోన్లని రష్యా చేజిక్కించుకొని వాటిని ఇరాన్కి ఇప్పుడు ఇచ్చింది. ఇప్పుడు కాదు, ఇంతకు ముందే ఇచ్చింది. వాటిని ఇప్పుడు ఇరాను రివర్స్ ఇంజనీరింగ్తో రకరకాల పేర్లతో మళ్ళీ అమెరికా మీదే దాడులు చేస్తుంది. ఎందుకు అంటే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి డ్రోన్లు రష్యాకు కావాలి. అందుకని అమెరికా ఆయుధాలతో పోరాడుతున్నటువంటి ఉక్రెయిన్ దగ్గర నుంచి వాటిని చేజిక్కించుకొని వాటినేమొచ్చేసి ఇరాన్కి ఇవ్వడం జరిగింది. ఇరాన్ ఈ రివర్స్ ఇంజనీరింగ్ దేని మీద చేసింది? ప్రధానంగా BGM-71 TOW యాంటీ ట్యాంక్ మిసైల్, దీనికి తుఫాన్ అనే పేరు పెట్టింది. అలాగే అమెరికాకి చెందినటువంటి గూఢాచారి డ్రోన్ RQ-170 సెంటినల్, దానికి సాహిద్ డ్రోన్ అనే పేరు పెట్టి ఇప్పుడు అమెరికా దళాల మీదకి విడిచిపెడుతుంది. ఇవి కాకుండా జావలిన్ స్టింగర్, అమెరికా అత్యాధునికమైనటువంటివి గొప్పగా చెప్పుకున్నటువంటి ఈ యొక్క డ్రోన్లను కూడా కాపీ చేసింది. సో ఈ రివర్స్ ఇంజనీరింగ్తో వాటికి రకరకాల పేర్లు పెడుతూ మళ్ళీ వాళ్ళ మీదకి విడిచిపెడుతుంది. పైగా గల్ఫ్ దేశాలని దెబ్బ కొడుతున్నది కూడా ఈ క్షిపణులే. ఇది ఊహించినటువంటి దెబ్బే ఒక విధంగా.